జనరల్‌గా పాస్టర్స్ అందరికీ పీటర్ అనో, జాన్ అనో, శామ్యూల్ అనో పేర్లు అలా ఉంటాయి. మరి మీ పేరు చూస్తుంటే రవీంద్రనాథ్ హిందూ దేవుళ్ళ పేర్లు కనపడుతున్నాయి. అంటే మీరు పుట్టుకతో హిందువులని అనుకుంటున్నాను. మధ్యలో మతం మార్చుకున్నారేమో అని అనిపిస్తుంది. మీరేమంటారు? అండ్ ఎందుకు మార్చుకోవాల్సొచ్చింది? ఏ సందర్భంలో మీరు మతం మార్చుకోవాల్సొచ్చింది? By definition, everybody is a Hindu who lives beside సింధు. సింధు అనే ఆ నది పక్కన ఎవరైతే నివసిస్తున్నారో వారందరినీ కూడా హిందూ అని ఆ యొక్క పెర్షియన్స్ లేదా ఇరాన్ ఇరాక్ వారు లేదా మన భాషలో చెప్పాలంటే ఆర్యులు అనేవారు ఈ యొక్క పేరును పెట్టారు. ఈ పేరు మీరు గమనిస్తే పాకిస్తాన్, హిందుస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్ ఇలాంటి పేర్లన్నీ కూడా స్థాన్ అనేటువంటి పేర్లు వారిచ్చినవే. హిందూ అనంటే గనక సింధు పక్కన నివసించే ప్రతి ఒక్కరు కూడా హిందువే. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా బ్రతికే ప్రతి ఒక్కరు కూడా హిందువే. హిందూ అనేది ఒక మతము కాదు. హిందూ అనేది సింధు అనే ప్రాంతం నుంచి వచ్చింది కనుక ఇది ఒక ప్రాంతాన్ని రిప్రజెంట్ చేస్తుంది. బై డెఫినేషన్ ఆమె హిందూ, అందులో ఎలాంటి సందేహం లేదు. పేరు విషయానికి మనం వస్తే గనక క్రైస్తవ్యము మనసు మార్చుకోవాలి కానీ పేరు మార్చుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగము లేదు.